కొల్హాపూర్ సంస్థానంలో మొట్టమొదటిసారిగా తన రాజ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్. ఈయన ఛత్రపతి వీర శివాజీ యొక్క కొడుకే. ఛత్రపతి వీర శివాజీ మరణించిన 200 సంవత్సరాల తర్వాత జన్మించినటువంటి గొప్పైన వ్యక్తి. ఆయన దేశంలో ఉన్నటువంటి దళిత బహుజన వర్గాలు చైతన్యం కావాలంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని భారతదేశంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ గారి యొక్క కార్యక్రమం చేస్తాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి పూర్వజు గిరియాచార్యని మాట్లాడవలసింది కోరుతాం. ఈరోజు భారతదేశంలో కొల్హాపూర్ సాహు మహారాజుగా పేరుగాంచిన మరాఠా రాజు సాహు మహారాజు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే వాల్మీకి సంఘ బాధ్యులు దేవన్న నాయుడు గారు, బాల్మీయ గారు, రహీం గారు, కృష్ణయ్య గారు, కుర్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, మరాఠా భోంస్లే రాజవంశానికి చెందిన శివాజీ వారసుడు సాహు మహారాజ్ భోంస్లే గారు 1874 జూన్ 26న జన్మించి 1922 మే 6న మరణించారు. ఈరోజు ఆయన వర్ధంతి. సాహు మహారాజ్ గారు ఆ రోజుల్లో భారతదేశ రాచరికపు కొల్హాపూర్ రాజ్యానికి మొదటి మహారాజు గారు. ప్రజాస్వామ్యవాది, సంఘ సంస్కర్త, నిమ్న కులాలకు బడులను కట్టించాడు, విద్యాలయాలు స్థాపించాడు. అటువంటి సాహు మహారాజ్ గారు జైసింగ్ రావు ఘాట్కే రాధాబాయి అనే పుణ్య దంపతులకు 1874 జూన్ 26లో జన్మించారు. వాళ్ళది వ్యవసాయ కుటుంబం, కుల్ఫీ కాపు తెగ అంటే వ్యవసాయదారులు. మరి ఆ రోజుల్లో శివాజీ 4వ భార్య, ఛత్రపతి శివాజీ 4వ భార్య ఆనందిబాయి పిల్లలు లేని కారణంగా వారి బంధువైన సాహు మహారాజ్ అంటే ఆయన పేరు చిన్నప్పుడు యశ్వంతరావు ఘాట్కే, ఆ అమ్మాయినను సాహు మహారాజుగా పెంచుకొని కొల్హాపూర్ సంస్థానానికి వారసులు లేనందుకు రాజుగా 1894లో నియమిస్తుంది. 1900 నుంచి 1922 వరకు సాహు మహారాజ్ పరిపాలన చేసిండు. ఆ రోజుల్లో ఆయన ఆ రాజ్యంలో అగ్రకుల బ్రాహ్మణాధిపత్యాన్ని నిర్మూలించడానికి మొత్తం 50% ఉద్యోగాల్లో 1902 జూన్ 26న 50% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి మహనీయుడు సాహు మహారాజు గారు. అందుకే ఆయన రిజర్వేషన్ల పితామహుడు అంటారు. అంతేకాకుండా 1902లో రిజర్వేషన్ స్థాపించినాక 1919లో తన రాజ్యంలో సెప్టెంబర్ 6న అంటరానితనం నేరమని చట్టాన్ని తీసుకొచ్చిన మహనీయుడు. అంతకుముందే వారికి అంబేద్కర్ గారితో పరిచయం ఉంది. అంబేద్కర్ గారు అత్యధిక విద్యావంతుడు. అంబేద్కర్ గారు అంటే సాహు మహారాజుకు సన్నిహితుడు, ఇష్టుడు. అందుకే అంబేద్కర్ ఇంగ్లాండ్ వెళ్లి బ్యారిస్టర్ చదువుకోవడానికి ఆ రోజుల్లో ఆర్థిక సాయం చేసిండు. అంబేద్కర్ స్థాపించిన మూక్ నాయక్ అని కుల నిర్మూలన వ్యవస్థ పత్రికకు 2500 ఆర్థిక సాయం చేశాడు. ఈ విధంగా అంబేద్కర్ గారిని తన సంస్థానంలో నియమించుకొని ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ఏ ప్రజాస్వామ్య విలువలు ఉండవో అవన్నీ ఆ రోజుల్లో మొట్టమొదట పాటించిన ప్రజాస్వామ్యవాది సాహు మహారాజు గారు. అంటరానితనం నిర్మూలించాడు చట్టం ద్వారా. జోగిని, దేవదాసి వ్యవస్థలను చట్టాల ద్వారా నిర్మూలించాడు. తర్వాత కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించాడు. అందరూ సమానమే, మనుషులంతా ఒకటే అని చెప్పాడు. తర్వాత నిమ్న కులాలకు బడులను కట్టించి వసతి గృహాలను కట్టించాడు. బాలికా విద్యను ప్రోత్సహించాడు. ఒక రకంగా జ్యోతిరావు మహాత్మా పూలే గారు శివాజీ వారసుడుగా అన్ని సంస్కరణలు చేపట్టిన మహనీయుడు సాహు మహారాజు గారు. సాహు మహారాజు పరిపాలనలో దళిత నిమ్న వర్ణాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి అగ్రకులాధిపత్యాన్ని నిర్మూలించి అందరినీ తన సంస్థానాల్లో అన్ని కులాలను, మతాల వారిని ఉద్యోగులుగా నియమించుకున్నాడు.
మహారాష్ట్ర మున్సిపల్ కు మొట్టమొదటిసారిగా ఆయన కమిషన్ చేసి మున్సిపల్ కమిషన్ కు చైర్మన్ గా ఒక మాదిగ జాతి యువకుడిని కమిషనర్ గా చేసిన మహనీయుడు ఆ రోజుల్ని. అంటే చూడండి ఎంతటి ప్రజాస్వామ్య విలువలు పాటించిండు, అంత గొప్ప సంస్కరణవాది సాహు మహారాజ్ గారు. కనుక సాహు మహారాజ్ చరిత్ర భారతదేశంలో చాలా సుప్రసిద్ధమైనది. మొట్టమొదట ఈనాటి సంస్కరణ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో లిఖించిందంటే సాహు మహారాజు యొక్క పూర్తిని తీసుకొని ఆయన సంస్కరణలే తన రాజ్యాంగంలో ప్రవేశపెట్టిండు. ఆయనకు లక్ష్మీబాయి తో వివాహం అవుతుంది. ఆ లక్ష్మీబాయికి 4 పిల్లలు. అందరిలో మొదటివాడు రాజారాం. ఆయన మరణించిన 1922 మే 6న మరణించిన తర్వాత కొల్హాపూర్ సంస్థానానికి రాజారాంను రాజ్యాధికారిగా నియమిస్తాడు. ఈనాటికి కూడా నేను చూస్తుంటాను, దృశ్య మాధ్యమాల్లో చూస్తుంటాను. మహారాష్ట్రలో అష్టాదశ పీఠాల్లో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ ఈనాటికి కూడా సాహు మహారాజు వారసులు ప్రతి నిత్యం పూజలో పాల్గొని అమ్మవారిని కీర్తిస్తుంటారు. వాళ్ళ వంశం వాళ్ళు భట్రాజులు రాజులు వస్తే కనుక సాహు మహారాజు కొల్హాపూర్ సంస్థానాన్ని పరిపాలించడమే కాకుండా భారతదేశ ఆదర్శవాదిగా నిలిచిపోయాడని తెలియజేస్తూ ఈనాటి యువత విద్యార్థులు సాహు మహారాజు సమాజ నిర్మాణాన్ని ఎట్లా ప్రోత్సహించిండో మనం కూడా అలాంటి సమాజాన్ని నిర్మించి భారతదేశ అగ్రకులాధిపత్యాలను నిర్మూలించి భారతదేశ సమాజ నిర్మాణానికి ఐక్యమత్యానికి అందరూ కృషి చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.